హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు జ్ఞానం అనే అంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇది యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13 నుండి 14 వచనాలలో ఈ రీతిగా రాయబడి ఉంది. 13వ వచనం, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జరపీడితులగుదురు. 14వ వచనము, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది, వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుచున్నారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఎందులో పడిపోతున్నారంట? పాతాళంలో పడిపోవుచున్నారు. 13వ వచనము, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జరపీడితులగుదురు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు చెబుతున్నది ఆయన ప్రజలు అంటే ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలు జనాంగము దేవుని జ్ఞానం, దేవుని సత్యము మరియు దేవుని ధర్మమును విడిచి తమ సొంత మార్గాలలో నడిచారు. ఆ కారణంగా వారు శత్రువుల చేతికి చిక్కింపబడి చెరపట్టబడ్డారు. వారిలో ఉన్న ధనవంతులు పేదరికాన్ని, వారిలో ఉన్న ధనవంతులు ఆకలిని అనుభవించారు. సామాన్యులు దాహంతో బాధపడ్డారు. అంటే దీన్ని ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే, చివరికి శారీరక మరియు సామాజిక నాశనానికి వారి యొక్క అజ్ఞానమే దారి తీసింది అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆ రీతిగానే యెషయా 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, ఎవరు ఆశ పెట్టుకొని ఉన్నారంట? వారి యొక్క అవిధేయతను బట్టి, ఇజ్రాయేలీల యొక్క అజ్ఞానమును బట్టి పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది. పాతాళము అంటే ఇప్పుడు సాతాను గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఏ రీతిగా ఆశ పెట్టుకొని ఉన్నాడంటే, అపరిమితంగా అంటే పరిమితము లేకుండా మ్యాక్సిమము పాతాళము తన నోరు తెరుచుకొని ఉన్నదంట. తన నోరును మ్యాక్సిమము వెడల్పుగా తెరుచుకొని ఉన్నది. వారిలో ఘనులను, ఇజ్రాయేలీల వారిలో ఘనులను, క్రైస్తవ ప్రజలలో ఘనులను, దేవుణ్ణి అంగీకరించిన వారిలో ఘనులను, దేవుని ఎరిగి కూడా ఆయన్ని అనుసరించినటువంటి వారును, సామాన్యులను, ఘోష చేయువారును, మొత్తుకొని వారును, హర్షించు వారును ఆ పాతాళంలో పడిపోవుచున్నారు అంట. దేవునామానికి స్తోత్రములు కలుగును గాక. అంటే పాతాళము అంటే సాతాను సాదృశ్యమైనది. సాతాను యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిదంటే, ఎవరైతే దేవుని మార్గాన్ని అనుసరింపక, ఎవరైతే దేవుని గురించి తెలుసుకొని ఆ వాక్యాన్ని అనుసరింపక ఆయన మార్గంలో నడవనటువంటి వారిని మరణంలోనికి, మరణం అనే పాతాళంలోనికి నెట్టివేస్తుంది. పాతాళము అంటే నాశన స్థలం. దాట్స్ లైక్ హెల్. పాతాళము అంటే మరణము,
నిన్ను నాశనము చేస్తుంది. నిన్ను నాశనము చేసి ఆ పాతాళంలో త్రోసివేయడం మూలాన నువ్వు మరణిస్తావు. సాతానుకు కావాల్సింది కూడా అదే. నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండడము సాతానుకు ఇష్టం లేదు. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండడము, కలిసిమెలిసి ఉండడము సాతానుకు ఇష్టం లేదు. మీరు ఆత్మీయంగా భార్యాభర్తలు ఇరువురు మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పటికీ మీరు నచ్చనటువంటి వారు మిమ్మల్ని పాతాళంలోనికి నెట్టివేయాలని అనుకుంటారు. కానీ అలా జరగకుండా ఉండాలని మా ప్రార్థన. పాతాళం అంటే నాశన స్థలము, పాతాళము అంటే మరణము. దేవుడు చెప్పే సారాంశం ఏంటంటే, దేవుడు చెప్పే నీతి ఏంటంటే, పాపము కారణంగా ప్రజలు నాశనానికి వెళుతున్నారు. పాతాళం అంటే మరణము వారిని స్వీకరించేందుకు తన నోరును విస్తరించి తెరుచుకొనుంది. అందులో ఘనులను సామాన్యులను హర్షించేవారు, గర్వించేవారు అందరూ కూడా నాశనానికి దిగిపోయి మరణిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే గర్వము, అజ్ఞానము మరియు దేవుని నిరాకరించడం చివరికి ఏమవుతుందంటే అది శాపంగా మారి మరణానికి దారి తీస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. అంటే ఈ 2 వచనాల సందేశ సారాంశం ఏంటంటే, దేవుని జ్ఞానాన్ని విడిచి జీవించిన ప్రజలు చివరికి బంధింపబడి నాశనమవుతారు. గర్వం, అన్యాయం, అజ్ఞానం మనల్ని పాతాళానికి నడిపిస్తుంది. అంటే మనల్ని మరణంలోనికి నెట్టివేస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. కనుక మనము దేవుడిచ్చేటువంటి జ్ఞానం, దేవుడిచ్చినటువంటి వాక్యమే మనకున్నటువంటి జ్ఞానం. దేవుడు మనము నడవవలసినటువంటి మార్గములలో మనము నడుచుటయే జ్ఞానము. దేవుని మాట విని దాని ప్రకారము జీవించుటయే జ్ఞానము. అట్టి జ్ఞానము నీకు నాకు మనందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దయచేయునుగాక. ప్రార్థన. ప్రభువా, మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, నిన్ను విడిచిన జనం వారు నడిచిన మార్గాలు అజ్ఞానంతో నిండిపోయాయి. నీ జ్ఞానమును విస్మరించి, నీ జ్ఞానమును విడిచి అనేక మంది జనాలు తప్పుల వలన వారి హృదయాలు బంధింపబడ్డాయి. వారి జీవితము క్షీణించిపోయింది. దయామయుడా, నా యేసయ్య, నీ వాక్యముతో మాకు జ్ఞానమును ప్రసాదించు. నీ సత్యములో ప్రభువా మమ్మల్ని నడిపించుము. సజీవుడా, నీ సత్యంలో నడిచే బుద్ధిని, జ్ఞానమును మాకు దయచేయండి. నా యేసయ్య, నీ మార్గములో స్తోత్రములు తండ్రి, నీ మార్గములో నడిచే బలమును మాకివ్వండి. ప్రభువా, పాతాళము తన నోరు విస్తరించి మరణంలోనికి నెట్టేస్తుంది, నాశనము చేస్తుంది. నీ కృపచేత ప్రభువా మమ్మల్ని రక్షించవలసిందిగా వేడుకొనుచున్నాం. మాలో ఉన్న గర్వాన్ని, మాలో ఉన్న స్వార్థాన్ని ప్రభువా మీరు తొలగించండి. మమ్మల్ని తండ్రి నీ కృపలో నిలిపి దీవించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడు అతి పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభు జీవం గల ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసుక్రీస్తు ప్రభు నామమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనము, సర్వనాశనం, సంపూర్ణ నాశనము కలుగునుగాక అని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో సాతానా, క్రైస్తవ కుటుంబాల నుండి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సాతానా, క్రైస్తవ కుటుంబాలలో గలిబిలి చేస్తున్న సాతానా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వెళ్ళి పొమ్మని గద్దిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామమునకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపాక్షేమములు, కృపా సమాధానములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ వెంట వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ అజ్ఞానమే దుష్టునికి మంచి అవకాశం, నీ అహంకారమే సాతానుకు సదా అవకాశం. తెలియక చేసిన పాపము నీ నాశనానికే దారి, చిన్న తప్పే గొలుసై నీ చుట్టూ బంధకమవుతుంది. ప్రార్థన విడిచిన నీ మనసే అంధకార పాతాళమవుతుంది. ప్రభు వెలుగు లేకపోతే నీ దారి తప్పిపోతుంది. నీ అజ్ఞానమే దుష్టునికి మంచి అవకాశం, నీ అహంకారమే సాతానుకు సదా అవకాశం. తన శక్తి నమ్మిన వాడు పడిపోతాడే తడబడి, క్రీస్తు కరుణే నిన్ను నిలబెట్టుంది, పాపమందు జయమునిస్తుంది. ప్రార్థనయే నీకు ఆయుధమై, వాక్య జ్ఞానమే కవచమై, సర్వ సత్యములో నడిచిన వాడే పొందుతాడు విజయం. నీ అజ్ఞానమే దుష్టునికి మంచి అవకాశం, నీ అహంకారమే సాతానుకు సదా అవకాశం. సాతాను